హాయ్ అండి, నేను మీ గౌతమ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజున మనం గుంటూరు జిల్లా చిలకలూరుపేట టౌన్లో ఉన్నామండి. ఇక్కడ మనం ట్రాంపోలిన్ పార్క్, హ్యాపీ జంప్ అనే టైటిల్ తోటి ఒక ట్రాంపోలిన్ పార్క్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చాము. అసలు ఈ ట్రాంపోలిన్ పార్క్ అంటే ఏంటి, ఆ లోపల ఎటువంటి, ఈ పార్కులో ఏమేమి ఉంటాయి, ఏ సౌకర్యాలు ఉంటాయి, ఎవరెవరికి ఉపయోగం అనేది లోపలికి వెళ్ళి డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఇక్కడ చూడొచ్చండి, మనము ఎంటర్ అవుతున్నాము. గేమ్స్ ఫర్ ఆల్ ఏజెస్. ఇదండి కంప్లీట్ స్ట్రక్చర్. చూడండి, దూరంగా పిల్లలు ఎంతో చక్కగా ఆడుకుంటున్నారు. లోపలికి రాగానే లెఫ్ట్లో మనకి ట్రాంపోలిన్ పార్క్ యొక్క నియమాలు, భద్రత మొత్తం మీరు ఇక్కడ చదవచ్చు. ఇలా చూస్తే మనం నెట్ లోపలికి వెళ్దామండి. చాలా అద్భుతంగా ఉంది. ఇది మనం పెద్ద పెద్ద నగరాల్లో తప్పితే చిన్న చిన్న టౌన్స్లో మనం చాలా అరుదుగా చూస్తుంటాం ఇట్లాంటివి. ఇది బాస్కెట్బాల్ కోర్ట్ అండి. కింద మొత్తం ట్రాంపోలిన్ మ్యాటే, ఇంకా జంప్ చేస్తూ మనం ఆడుకోవచ్చు ఇక్కడ. చూడండి, ఎంత బాగున్నాయి. ఇక్కడైతే మనకి ఒక ఫ్యామిలీ ఈ అనుభవాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈయన మనకి ఇక్కడ అటెండర్ అనే దగ్గరుండి వారు చూసుకుంటారు. వచ్చేసి మనకి బాల్స్ అండి, దీన్ని ఎట్లా వాడాలి, ఎట్లా ఆడుకోవాలనేది కూడా నేను ప్రయోగించి చూపిస్తాను. ఈ గ్రీన్లో ఉన్నది మనకి పెద్దవారికి అండి, ఇది చిన్నపిల్లలకండి. చూడొచ్చు జాకెట్స్. సరదాగా పిల్లలతో తల్లిదండ్రులు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూస్తే మనం ఆర్టిఫిషియల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఒకటి రెడీ చేస్తున్నారండి నిర్వాహకులు. అప్పుడు కోవిడ్ వల్ల తాకిడి ఎక్కువ లేకపోవడంతో, సందర్శకులు తాకిడి లేకపోవడంతో ఇక్కడ నీళ్లు నింపలేదు. ఇది చిన్నపిల్లలకి చాలా చక్కగా ఉంటుంది ఆర్టిఫిషియల్ స్విమ్మింగ్ పూల్. చాలా ప్యాషనేట్గా చేశారండి, చాలా బాగుంది. ఇక్కడ మనం వాష్రూమ్స్ కూడా చూడొచ్చు, జెంట్స్ అండ్ ఉమెన్ వాష్రూమ్స్. ఇదండి కంప్లీట్. ఇది పైన వచ్చేసి మనకి ఫుడ్ కోర్ట్ అండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా మనం ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తే మనకి ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. మంచిగా హ్యాంగ్అవుట్ ప్లేస్. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ ఇది. ఇక్కడైతే మనం మెనూ చూడొచ్చు.
ఫ్రెంచ్ ఫ్రైస్, స్మైల్స్, ఎగ్ ఫ్రాంకీ, పన్నీర్ ఫ్రాంకీ, చీజ్ ఫ్రాంకీ, కార్న్ పిజ్జా, పన్నీర్ పిజ్జా, స్వీట్ కార్న్ పిజ్జా పాకెట్స్, అలానే కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ అండ్ కూల్ డ్రింక్స్, కాఫీ ఇవి అవైలబుల్లో ఉన్నవి ఇక్కడ. చిలకలూరుపేట లాంటి చిన్న పట్టణానికి ఈ స్ట్రక్చర్ అనేది చాలా అద్భుతమైన చెప్పాలి. ఇక్కడ ప్రజలు ఇది చూడండి, మనం పైనుంచి టాప్ వ్యూ అనమాట. చూడండి, కుటుంబ సమేతంగా వచ్చి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ ట్రాంపోలిన్ పార్క్ నిర్వాహకులు శ్రీనివాస్ గారితో ఉన్నామండి. ఆయనతో ఇక్కడ సౌకర్యాల గురించి, ఏర్పాట్ల గురించి మనం కొన్ని విషయాలు కనుక్కుందాము. ఆయన మనకి సవివరంగా వివరిస్తారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. చిలకలూరుపేట లాంటి చిన్న పట్టణంలో మీకు ఇంత పెద్ద స్ట్రక్చర్ తోటి ఇంత రిస్క్ చేసి పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? చిలకలూరుపేట ఇక్కడ దగ్గర పాట గుంటూరు, నర్సాపేట కొంచెం జంక్షనే కదా, అది హైవే దగ్గర ఉంది. ముందు ఫిజికల్ యాక్టివిటీస్ ఏమి లేవు ఇక్కడ ఊర్లో, కానీ ఇక్కడ కొంచెం బాగా ఇదవుతుంది అని చెప్పి మనం స్టార్ట్ చేసాం. అది ఒక ఫిట్నెస్ సెంటర్ కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్గా కానీ ఏమీ లేదు ఇక్కడ. నెల విజయవాడ, గుంటూరు వెళ్ళాలి వస్తుంది, అందరూ వెళ్ళాలి. కొంచెం వెరైటీ కొత్తగా ఉంటుందని చెప్పి ఇక్కడ మనం స్టార్ట్ చేసాం. అది ఓకే. ఇది మీరు ఇంతకుముందు ఎక్కడన్నా చూసి పెట్టారా లేకపోతే? లేదు, అది ఏదో ఒకటి పెడదాం అనుకున్నాము. తర్వాత అన్ని చూస్తుంటే కొంచెం ట్రాంపోలిన్ పార్క్ అనేది ఐడియా వచ్చింది. ఓకే. తర్వాత చూసాం హైదరాబాద్, ఢిల్లీ అటు చూసాం. తర్వాత అనుకున్నాక అంతా అనుకున్న తర్వాత చూసి వచ్చాము. చాలా బాగుంది, ఫన్గా ఉందని చెప్పి స్టార్ట్ చేస్తాం. మీకు సుమారు ఎంత పెట్టుబడి అయిందండి ఇది మొత్తం పెట్టడానికి? పెట్టుబడి ఇంకా అయింది, 40 lakhs దాకా అయింది. ఓకే. అయినా బాగుంటుంది, కొంచెం కొత్తగా బాగుంటుంది అనుకుంటున్నాం. ఎప్పుడు స్టార్ట్ చేశారండి? జనవరి 26 స్టార్ట్ చేశారు యాక్చువల్గా. తర్వాత కాకపోతే కొంచెం కరోనా వచ్చి కొంచెం వల్ల కొంచెం 2 నెలలు ఆపేదాం. ఎలా ఉందండి రెస్పాన్స్? బాగుంది, చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు మాత్రం బాగా సాటిస్ఫై అవుతున్నారు, బాగా ఫన్గా అవుతున్నారు. ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారండి? అన్ని ఏజ్ వస్తారు, అన్ని ఏజ్ 6 years నుంచి అలో చేస్తున్నాము. 6 years నుంచి 40 years. వాళ్ళ ముందు బోర్డు డీటెయిల్స్ చదువుకోమని చదువుతున్నాం ముందు వచ్చిన వాళ్ళకి ఎందుకంటే వేరే ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ. అందుకని రాగానే ముందు రూల్స్ ఉన్నాయి, రూల్స్ చదువుకోవడం. తర్వాత వాళ్ళు సిగ్నేచర్ పెట్టాలి, ఏమైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే రిస్క్ ఉంది కాదని చెప్పి పెట్టాలి. ఎట్లాగా అది మొదలు పెట్టామండి. సో ఇక్కడ మీకు మీ మనుషులు ఉంటారు కదండి? ఉంటారు, అసిస్ట్ చేయడానికి ఉంటారు, నేర్పుతారు, కొంచెం చేస్తారు, ఇబ్బంది లేదు. అది ఇది ఏంటంటే ఇది ఫుడ్ కోర్ట్. ఇది ఫుడ్ కోర్ట్ పెట్టాము ఇక్కడ, చిన్న మినీ ఫుడ్ కోర్ట్. 20 seater ఉందా? 40-50 మంది చేయొచ్చు, 50 members చేయొచ్చు. నా అవసరం ఇంక కింద కూడా ఖాళీ ఉంది కదా. బర్త్డే పార్టీస్ కానీ మినీ పార్టీస్ అన్ని బాగా చేస్తాం. మేమే మొత్తం కాంట్రాక్ట్ చేస్తాం. వాళ్ళ బడ్జెట్ చూస్తే దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం మేము, వెరైటీగా కొత్తగా చేస్తాం. ఇక్కడ మీరు బర్త్డే పార్టీస్, కిటీ పార్టీస్ ఇట్లాంటివి కూడా ప్లాన్ చేస్తాం. వాళ్ళ బడ్జెట్ని బట్టి బాగా వెరైటీగా చేస్తాం. మొత్తం ఫుడ్ A to Z మొత్తం మేమే చేస్తాం. లేదంటే వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉంటే వాళ్ళు చేసుకుంటారు. అది కాన్ఫరెన్స్ మీటింగ్స్, కంపెనీ మీటింగ్స్ కానీ, కాన్ఫరెన్స్ కానీ, గెట్ టుగెదర్స్ అన్నీ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఎట్లాంటి ఛార్జెస్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ? మేము అంత ఫస్ట్ తక్కువే పెట్టాం. స్టార్టింగ్ అరగంటకి 200, గంట అయితే 350, 2 గంటలు అయితే 600. అలాగే బల్క్ ప్యాక్ 25 packs అలా తీసుకుంటే తక్కువ పర్ హెడ్. ఒకేసారి 25 tickets కొంటే తక్కువ అట్లా పెట్టాము. 50 tickets ఆఫర్లు పెట్టాము అట్లాగా. కార్పొరేట్ స్కూల్ ట్రిప్స్ అయితే ఇంకా బాగా తగ్గిస్తున్నాం ఇంకా. ఇప్పుడు ఈ నెట్ మొత్తం మీద ఎంతమంది అకామిడేట్ అవుతారండి? మొత్తం ఒకసారి 20 members ఆడుకోవచ్చు. 20 members. ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉంటే ఆపేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ పంపిస్తాం. బ్యాచ్ పంపిస్తాం. చాలా థ్యాంక్స్ శ్రీనివాస్ గారు. అంటే చిలకలూరుపేటలో మా కజిన్ వాళ్ళ పిల్లలు అది వస్తున్నారంట, చెప్పారు. అసలు కాన్సెప్ట్ ఏదో చూద్దాం అని చెప్పి నాకు బేసికల్గా నచ్చి ప్రమోట్ చేద్దాం పర్సనల్గా అని చెప్పేసి నేను తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ ఇటువైపు వచ్చిన వారందరూ మన శ్రీనివాస్ గారు చాలా కాన్సెప్ట్ బాగుంది, ఒకసారి విజిట్ చేయండి. నేను చెప్పడం కాదు, ఒకసారి విజిట్ చేస్తే మీరే ఎగ్జైట్ అవుతారు డెఫినెట్గా. అటు ఎంటర్టైనింగ్గా ఉంటుంది,
ఫిట్నెస్కి బాగుంటుంది. డెఫినెట్గా చాలా మంచి ఫ్యామిలీస్ కాన్సెప్ట్. కూడా బాగా వస్తున్నారు. ఇట్లాంటి కాన్సెప్ట్లు మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా ఈ చిలుకలూరుపేట చుట్టుపక్కల వారు కానీ, చిలుకలూరుపేటకి చుట్టపు వచ్చిన వారు కానీ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ శ్రీనివాస్ గారికి మన ఛానల్ తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం.